హాయ్ అండి అందరికీ. ఈరోజు బీరకాయ శనగపప్పు ఉల్లికారం ఎలా చేయాలో చూద్దాం. శనగపప్పు ఉల్లికారానికి కావాల్సినవి శనగపప్పు, జీలకర్ర, నువ్వులు, ధనియాలు, వెల్లుల్లి రెబ్బలు, సాల్ట్, ఉల్లిపాయలు, మెంతులు, ఎండుమిరపకాయలు, కొద్దిగా చింతపండు. కడాయి పెట్టుకుందామండి. అందులో 2 స్పూన్ల ఆయిల్ వేసుకుందాం. మెంతులు, ధనియాలు, నువ్వులు, జీలకర్ర వేసుకుని బాగా వేయించుకుందాం. వేయించుకున్నవన్నీ ఒక ప్లేట్లో తీసుకుందామండి. చల్లారనివ్వాలండి కాసేపు. నేను అదే కడాయిలో 1 స్పూన్ ఆయిల్ వేసుకుని ఒక 15-20 ఎండుమిరగాయలు వేసుకొని వేయించుకుందామండి. కొద్దిగా చింతపండు కూడా వేసుకోవాలి. వేసుకుని బాగా కలుపుకొని వేయించుకోవాలి. ఎండుమిరకాయలు వేగిపోయండి. దాన్ని ఒక ప్లేట్లో తీసుకొని చల్లార్చుకుందాం. అదే కడాయిలో 3 స్పూన్ల ఆయిల్ వేసుకున్నానండి. వేసుకొని ఆనియన్స్ ఇందులో వేసుకుందామండి. వేసుకొని బాగా వేయించుకోవాలి. ఒక గిన్నెలో శనగపప్పు వేసి బాయిల్ చేసుకుంటున్నానండి. ఆనియన్స్లో కొద్దిగా సాల్ట్ వేసుకొని కలుపుకుందామండి. సాల్ట్ వేయడం వల్ల తొందరగా మగ్గుతాయి అన్నమాట. ఉల్లిపాయలు మగ్గిపోయండి. దాన్ని ఒక ప్లేట్లో తీసుకుని ఉంచుకుందాం. అదే కడాయిలో ఆయిల్ వేసుకుందామండి. కట్ చేసుకున్న ముక్కలను అందులో వేసుకొని కాసేపు మగ్గనిద్దాం. వేయించుకున్నవన్నీ మిక్సీ జార్లో వేసేసుకుందామండి. 5-6 వెల్లుల్లిపాయలు వేసుకుందామండి. రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని మిక్సీ చేసుకుందాం. కొద్దిగా పసుపు, సాల్ట్ వేసుకొని మిక్స్ చేసుకుందామండి. బీరకాయ మగ్గిపోయిందండి. ఇప్పుడు ఉడికించుకున్న శనగపప్పు ఇందులో వేసుకొని బాగా కలుపుకుందాం. ఉల్లికారాన్ని కచ్చాపచ్చగా పేస్ట్ చేసుకోవాలండి. బాగా మిక్స్ చేసుకోవద్దండి. కచ్చాపచ్చగా ఉంటేనే టేస్ట్ చాలా బాగుంటుందండి. ఉల్లికారాన్ని ఇందులో వేసేసుకుందామండి. వేసుకొని బాగా కలుపుకుందాం. దీన్ని 5 నిమిషాలు బాగా మగ్గనిద్దామండి. ఎంతో రుచికరమైన బీరకాయ శనగపప్పు ఉల్లికారం రెడీ అయిపోయిందండి. అన్నంలోకి సూపర్ ఉంటుందండి. చాలా టేస్టీగా ఉంటుంది. తిన్నారంటే మళ్ళీ వదిలిపెట్టరు. చాలా బాగుంటుందండి. మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ కామెంట్ల ద్వారా నాకు తెలపండి. సునీత రావి వ్లాగ్స్.